చంద్రబాబు టైంలో కంటే జగన్ టైంలో ఎక్కువ ఇళ్ళు కట్టారన్నది నిరూపించుకునేందుకు చేసిన ప్రయత్నంలో జగన్ చెప్పింది కూడా అబద్ధమేనన్నటువంటి విషయం ఇప్పుడు సాక్షినే హైలైట్ చేసింది. వాళ్ళ ప్రశ్నల ద్వారా తేలింది. ఏంటయ్యా అంటే 2019-24 మధ్య జగన్ పాలనలో 14,15,000 ఇళ్ళు మాత్రమే మంజూరు చేశారు. జగన్ ఏం చెప్పాడు? 30 లక్షల ఇళ్ళు మంజూరు అన్నాడు. మంజూరైంది 14,15,000. చంద్రబాబు టైంలో ఏం చెప్పారు? 14-19లో 20 లక్షల ఇళ్ళు ఇచ్చామన్నారు. తీరా చూస్తే అప్పుడు అసలు మంజూరైందే 4.91 లక్షలు. అలాగే 2024-27 ఈ 2 ఏళ్లలో చూసుకుంటే 61,578 ఇళ్లే మంజూరైనవి. ఇది తాజాగా రాజ్యసభలో వైసీపీ ఎంపీలు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం. దాన్ని బట్టి ఇక్కడ ఇద్దరూ కూడా అబద్ధాలే చెప్తున్నారు. స్పష్టంగా ఇదిగో ఇన్ని వేలు ఇచ్చామంటే తప్పే ఉంది. ఇక్కడ తాజాగా తేలుతున్నటువంటి లెక్క ఏంటంటే 2024 సెప్టెంబర్ 1 నుంచి పిఎంఏవై అర్బన్ 2.0 విస్తరించిన పథకం కింద ఇప్పటిదాకా 61,084 ఇళ్లే మంజూరు చేశామన్నటువంటిది కేంద్రం చెప్తోంది. మరోవైపున పిఎంఏవై అర్బన్ 2.0 పథకాల కింద అంతకుముందు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏవై అర్బన్ కింద 19,67,971 ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్టు కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు చెప్పుకొచ్చారు. 2015 జూన్ 25 నుంచి అమలవుతున్న పిఎంఏవై అర్బన్ పథకాన్ని 24 సెప్టెంబర్ 1 నుంచి పిఎంఏవై అర్బన్ 2.0 విస్తరించినట్టు చెప్పారు. ఈ పథకాల కింద ఏపీకి 19.68 లక్షలు ఇప్పటిదాకా కేంద్రం మంజూరు చేసింది. 11.38 లక్షల ఇళ్ళు పూర్తయినాయి. ఇందులో వీటిలో 10.75 లక్షల ఇళ్లలో లబ్ధిదారులు నివాసం కూడా ఉంటున్నారు. ఇన్ని జీవితాలు మారి వాస్తవంగా క్రిందటిసారి చంద్రబాబు చెప్పిన 20 లక్షలు, జగన్ చెప్పిన 30 లక్షలు కనుక పూర్తయి ఉంటే 50 లక్షల కుటుంబాలు వెల్ సెటిల్డ్ అయ్యాయి. కానీ నోటితో ఒకటి చెప్తున్నారు, నొసటితో మరొకటి చేస్తున్నారు.